ఫైనల్ గా నేను మధ్యాహ్నం వరకు అయోధ్య రీచ్ అయిపోయినా. నాకు తిండి లేకపోయినాయి కదా కానీ చాయ్ అయితే పక్కా ఉండాలి. సో పక్కనున్న చాయ్ కొట్టుకైనా అక్కడ చాయ్ తాగుతున్నా. అయోధ్యలో ఎక్కువ శాతం ప్లాస్టిక్ గ్లాసెస్ ఉండే చాయ్ మట్టి గ్లాసులు ఉంటాయి. అది చాలా బాగుంటుంది చూడడానికైనా తాగడానికైనా ఒక కిక్ వస్తుంది దానిలో. తాగుతున్నా తాగంగా తెలుగు వాయిస్ వినబడ్డది నాకు సడన్ గా. చూసేవారికి నాకు ఇచ్చిన టీ ఇచ్చిన వాళ్ళే ఆ కొట్టోళ్ళే తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 30 years అవుతుందట ఇక్కడ ఉండబట్టి. ఒక అమ్మ ఒక తాత వాళ్ళ ఏజ్ మినిమం 60+ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడనే సెటిల్ అయిపోయారట. ఆ తాతను అడిగిన తాత మనం గుడికి ఎట్లా పోవాలని, ఏం లేదు బాబు ఇక్కడ నుంచి రోడ్ వెంబడి పట్టుకొని నువ్వు ఒక 300-400 meters పోయిన తర్వాత నీకే గుడి కనబడుతుంది అని చెప్పిండు ఎంట్రెన్స్. ఆ తాత చెప్పినట్టే పోయినా. పోయేసరికి నాకు గుడి ఎంట్రెన్స్ కనబడ్డది. ఇక లోపలికి వెళ్ళిపోయా. మినిమం ఒక 300-400 meters నడుచుకుంటూ పోవాలి లోపలికి. ఆ ఎంట్రెన్స్ నుంచి ఆ గుడి దాకా ఆ 300-400 meters మొత్తం లైన్ పట్టడానికి పెట్టింది. కానీ దేవుని దయ వల్ల నేను వెళ్ళిన సమయానికి అసలు ఎవరు లైన్ లో లేడు. గుడి దాకా ఖాళీగానే ఉంది.